ఆదాయ పన్ను శాఖ దేశవ్యాప్తంగా జరిగిన మెగా దాడుల్లో 5,500 కోట్ల భారీ నకిలీ రాజకీయ విరాళాల కుంభకోణం బయటపడింది. పలువురు వ్యక్తులు, కంపెనీలు తప్పుడు విరాళాల పేరుతో పన్ను మినహాయింపులు పొందారు. ఈ కుంభకోణంలో ఏకంగా 36 షెల్ రాజకీయ పార్టీల పేరుతో 1,60,000 మంది నకిలీ దాతలు ఈ స్కామ్కు పాల్పడినట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఈ మోసం ద్వారా ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ కుంభకోణంలో ప్రధానంగా రౌండ్ ట్రిప్పింగ్ పద్ధతిని ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. నకిలీ దాతల నుంచి డొనేషన్లు తీసుకుని ఆ డబ్బును అక్రమంగా షెల్ పార్టీల ద్వారా మళ్లించి తిరిగి ఆయా వ్యక్తులకు నగదు రూపంలో లేదా ఇతర మార్గాల ద్వారా పంపించారు. ఈ క్రమంలో దాతలు సెక్షన్ 80 జీజీసీ కింద పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేశారు. దీని ద్వారా 4,400 కోట్ల రూపాయలకు పైగా బోగస్ క్లెయిమ్లు జరిగాయని ఐటీ శాఖ నిర్ధారించింది. ఇక దర్యాప్తులో ఉన్న 36 షెల్ రాజకీయ పార్టీలు గుర్తింపు లేనివి ఉన్నాయట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఐటీకి సంబంధించి అంటే పార్టీలకు సంబంధించి ఫండ్ వచ్చిందని చెప్పి చాలా మోసాలు జరిగినాయి అని చెప్పి కూడా ఐటీ అధికారులు గుర్తించారని అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? భువన, ఈ తరహా కుంభకోణం అనేది కూడా గతంలోనే కూడా జరిగింది. అయితే ఇప్పుడు 5,500 కోట్ల రూపాయల భారీ కుంభకోణం అనేది కూడా రాజకీయ పార్టీలు విరాళాల పేరుతోటి జరగడం అనేది కూడా మరోసారి దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా కూడా మారింది. వ్యవస్థలో ముఖ్యంగా చట్టంలో ఉన్న లోపాలను ఆధారంగా చేసుకొని ఇలాంటి అక్రమాలకు కూడా పాల్పడుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఇన్కమ్ ట్యాక్స్ దేశవ్యాప్తంగా కూడా జరిపిన దాడుల్లో దాదాపు 5,500 కోట్ల రూపాయల భారీ కుంభకోణం అనేది కూడా బయటపడింది. ఈ భారీ కుంభకోణం వచ్చేసి నకిలీ రాజకీయ విరాళాల తోటి ముడిపడి ఉందని చెప్పేసి కూడా ఆదాయ పన్ను శాఖ కూడా చెప్తోంది. అవసరమైతే దీన్ని ఈడీ కూడా దీన్ని టేకప్ చేసే అవకాశం అనేది కూడా కనపడుతోంది. అయితే ఆదాయ పన్ను శాఖ దేశవ్యాప్తంగా కూడా జరిపిన దాడుల్లో 5,500 కోట్ల రూపాయల నకిలీ రాజకీయ విరాళాల రాకెట్ అనేది కూడా బయటపడింది. సో ఈ స్కామ్ ద్వారా పలువురు వ్యక్తులు, అదేవిధంగా సంస్థలు తప్పుడు పేర్లతోటి, తప్పుడు విరాళాలతోటి పన్ను మినహాయింపులు కూడా పొందినట్లుగా కూడా అధికారులు గుర్తించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు పలు రాజకీయ పార్టీలు, సంస్థలు, అదేవిధంగా వ్యక్తులపై జరిపిన దాడుల్లో ఈ రకమైన అంశాలన్నీ కూడా బయటపడడం కూడా జరిగింది. అయితే ఆదాయ పన్ను శాఖ వెల్లడించిన దాని ప్రకారం చూసినట్లయితే 36 షెల్ రాజకీయ పార్టీలు, అంటే కేవలం ఇది ఎన్నికల సంఘం దగ్గర గుర్తింపు రిజిస్ట్రేషన్ మాత్రమే అయ్యాయి, కానీ ఎలాంటి ఉనికి లేదు, వీటికి సంబంధించిన ప్రధాన కార్యాలయం లేదు, కార్యకలాపాలన్నింటి కూడా లేవు. అంటే ఎలాంటి కార్యాలయము, కార్యకలాపాలు, కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు లేకుండా కేవలం ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ ఎన్నికల సంఘం దగ్గర చేయించుకున్న రిజిస్ట్రేషన్ ఆధారంగా వివిధ పార్టీల నుంచి, వివిధ వ్యక్తుల నుంచి, సంస్థల నుంచి విరాళాలు సేకరించడం, ఆ సేకరించిన విరాళాలని పన్ను మినహాయింపు పొంది మళ్ళీ తిరిగి వాళ్ళకే కేటాయించడం, ఈ విధంగా చేసినందుకు కొంత కమిషన్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా దీంట్లో భాగంగా దాదాపు 1.6 లక్షల పైగా నకిలీ దాతలు పాల్పంచుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. అంటే దాదాపు 1,60,000 మంది ఈ 5,500 కోట్ల రూపాయల కుంభకోణంలో పాత్రదారులు అని చెప్పేసి కూడా సమాచారం కూడా అందుతోంది. సో మొత్తం మీద కూడా ఈ పార్టీల ద్వారా అంటే ఈ షెల్ రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ అయ్యి ఇలాంటి గుర్తింపు పొందని రాజకీయ పార్టీల ద్వారా ఆ నకిలీ డొనేషన్లన్నింటి కూడా చూపించి ఆ డబ్బును తిరిగి కంపెనీలు లేదా వ్యక్తులకు రౌండ్ ట్రిప్పింగ్ పద్ధతుల్లో మళ్లించినట్లుగా కూడా అభియోగాలన్నింటి కూడా వచ్చాయి. దీనిపై ఆదాయ పన్ను శాఖ, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా సీరియస్గా దీనిపైన ఇన్వెస్టిగేషన్ అనేది కూడా జరుపుతోంది. సో మొత్తం మీద కూడా నకిలీ విరాళాల యొక్క విలువ వచ్చేసి దాదాపు 5,500 కోట్లు, మినహాయింపు పొందిన విలువ వచ్చేసి దాదాపు 4,400 కోట్లు.
ఇందులో పాతదారులో ఉన్న కంపెనీలు వచ్చేసి దాదాపు 36 షెల్ రాజకీయ కంపెనీలు, పాలు పంచుకున్న వ్యక్తుల యొక్క సంఖ్య వచ్చేసి 1,60,000 మంది దీంట్లో పాలు పంచుకోవడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ రాజకీయ పార్టీలన్నింటి కూడా ఎలాంటి కార్యకలాపాలంటే కూడా నిర్వహించలేదు. కేవలం ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ మాత్రమే చేయించుకున్నాయి. ఎలాంటి కార్యకలాపాలంటే నిర్వహించకుండా దాతల నుంచి విరాళాలు సేకరించి ఆదాయ పన్ను మినహాయింపులన్నింటి కూడా పొందినట్లుగా కూడా ఆదాయ పన్ను శాఖ గుర్తించడం కూడా జరిగింది. ఆ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మొత్తం ఎన్నికల సంఘానికి నివేదించడం జరిగింది. ఎన్నికల సంఘం వాటి గుర్తింపును రద్దు చేసే ఆలోచనలో కూడా ఉన్నారు. అయితే ఆ లిస్ట్ అనేది కూడా ఇంకా రావాల్సి ఉంది. సో మొత్తం మీద కూడా పలు రాష్ట్రాల్లో వీటి యొక్క రిజిస్ట్రేషన్లన్నింటి కూడా చూపిస్తున్నట్లుగా కూడా ఈ ఆదాయ పన్ను శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే వాళ్ళ యొక్క తనిఖీలో చూసినట్లయితే వాటికి సంబంధించి ఇలాంటి కార్యకలాపాలన్నిటి కూడా లేవు. ఖాతాలన్నింటి కూడా చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. అదేవిధంగా పార్టీలకు సంబంధించిన కార్యాలయాలన్నింటి కూడా లేకపోవడం, ఇవన్నీ కూడా కేవలం పేపర్ల మీద మాత్రమే ఉండడంతో ఆదాయ పన్ను శాఖకు అనుమానం అనేది వచ్చి వీటిపైన విచారణ అనేది కూడా జరిపింది. విచారణలో ఈ భారీ కుంభకోణం అనేది కూడా బయటపడడం జరిగింది. ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ బ్యాంకులకు సంబంధించిన లావాదేవీలు, ఐటీ రిటర్న్స్, పాన్ వివరాలన్నిటి కూడా సేకరిస్తోంది. ఇందులో పలువురు చార్టెడ్ అకౌంటెంట్లు, మధ్యవర్తుల యొక్క పాత్ర అనేది కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళని కూడా విచారించేందుకు ఆదాయ పన్ను శాఖ సిద్ధమవుతోంది. భువన. రైట్, థ్యాంక్ యూ శిరీష్.